చలికాలం ఉన్నన్ని దినాలు గరం కొట్లేసుకుంటాం. అటెంక ఎండాకాలం రాగానే దాని అక్కెర ఉండదు కాబట్టి తీసి పక్కకు వాడేస్తాం. గిట్ల కాలానికి తగ్గట్లు మనం అక్కెర కూడా మార్చుకుంటాం. ఇగో గచ్చం అట్లనే రాజకీయ నాయకులు కూడా గింతే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు పార్టీని మించింది ఏది లేదని చెప్తారు. ఒకవేళ పార్టీ ఓడిపోతే పార్టీ మాకు అన్యాయం చేసిందని ఉల్టా బద్నాం చేస్తారు. ఇగో గిదే అవుతున్నట్లున్నది పంక పార్టీల. ఇక చూడుర్రి ఏమైందో. ఏపీల పంక పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇట్లా రాజీనామా పెట్టిండో లేదో ఎమ్మటే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ కూడా పార్టీల నెలుగుడు నాతోని కాదని అదే తోవబట్టిండు. మొదలు అవంతి శ్రీనివాస్ మాట్లాడుకుంటా పార్టీ అధికారంలో ఉన్నన్ని దినాలు కార్యకర్తలు నలిగిపోయిర్రు. జనం ఏ తీర్పునైతే ఇచ్చిర్రో అది 100% తీసుకోవాలి. పంక పార్టీ పాలన నచ్చకనే జనం తీర్పు మార్చిర్రు. గా జనం ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా ధర్నాలు నిరసనలు చేస్తే ప్రజా తీర్పును కించపరచటమే అయితది అని చెప్పుకొచ్చిండు. గిసొంటి పార్టీల నేనుండలేను, పార్టీల మాకు అసలు గుర్తింపే లేదు, మమ్మలను మంచి షెడ్డ ఆర్చుకున్నప్పుడు మేము ఉండి ఏమిటికి అని అవంతి శ్రీనివాస్ రాజీనామా బాంబ్ గట్టిగానే వేల్చిండు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డా 5 సంవత్సరాలను చూస్తాను దగ్గర, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గర నుంచి చూస్తాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇక ఇదిట్లుంటే అటు భీమవరం మాజీ ఎమ్మెల్యే కూడా పంక పార్టీకి టాటా బాయ్ బాయ్ అని ఇంకో బాంబు పేల్చిండు. 2019లో గిలాస పార్టీ పెబ్బ పవన్ సార్ మీద గెలిచి చూపించిన అంతటి గట్టి లీడర్ మీద గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారనుకున్నా, కానీ నన్ను దేకకుండా ముఖం సాటేసిర్రు. పార్టీ కోసం కన్నమ్మ కష్టాలు పడ్డా ఆయన కూడా ఏనాడు నా తిప్పలను పట్టించుకోనే లేదు అని దుబ్బెత్తిపోసిండు. వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇజ్జత్ లేకుండా చేసిర్రు. పాత సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి మంచి పేరు రావాలని కొందరు జేబులకించి పైసలు పెట్టుకుని మరీ అభివృద్ధి పనులు చేసిర్రు. అసొంటోళ్లకు ఇదివరదాకా పార్టీ రూపాయి ఇచ్చిన దిక్కులేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ బొచ్చడున్నాయి. ఆయన ఇల్వలేని కాడ ఉండు కంటే ఈడికెంచి పొయ్యిందే మేలని పదవికి పార్టీ సభ్యతలకు రాజీనామా పెట్టి గా కాయిదాలను పార్టీ పెబ్బ జగన్ సార్ కు పంపిర్రట. ఇక రాజీనామా పెట్టిర్రంటే పక్కా అధికారంలో ఉన్న పార్టీలే షరీక్ అవుతారు. మరి ఇక ఏ పార్టీ కండవా కప్పుకుంటారో చూడాలి అని అంటుర్రు గిముచ్చుటిన పబ్లిక్.